ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసా సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పుడు మనం ఈ ఆసురి ప్రవృత్తి అండ్ దైవీ సంపత్తి చూశాం. అందువలన ఈ ఆసురి ప్రవృత్తి అనే ఒక ఆ వలలో చిక్కుకొని బయటపడలేక మరింత ఆసురి సంపత్తిలో వృద్ధి చెంది ఇంకా ఆ విధంగా క్రిమి కీటకములు పాప యోనిసు అంటే అనేక అధమ జన్మలుని పదే 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 పొందుతున్నారు. ఎందుకు అంటే ఆయన ఏమంటున్నారంటే భగవాన్ త్రివిధం నరకస్య ఇదం ఇదం త్రివిధం నరకస్య ద్వారం. నరకమునకు ఒక 3 జాతీయ రహదారులు లాంటివి. ఏంటవి? కామః, క్రోధః, లోభః. దేనికోసం? నాశనం అంటే ఈ యొక్క జీవాత్మకి తన యొక్క అధోగతి పతనం దిశకి అంటే నాశనానికి దారితీస్తున్నాయి. అయితే ఏతైహి విముక్త కౌంతేయి, ఈ 3 నుండి ఎవరైతే విముక్త పూర్తిగా విముక్తి పొందుతారో అంటే బెయిల్ కాదు పూర్తిగా పొందుతారో ఏంటవి? తమోద్వారైహి త్రిభిహి అంటే కామ క్రోధ లోభ 3 కూడా తమోగుణం నుండి వచ్చాయి. వారు ఎప్పుడైతే దైవీ సంపత్తిని అంటే తామసిక కోరికల నుండి రాజసిక కోరికలకు రావాలి, రాజసిక కోరికల నుండి కామం నుండి సాత్విక కామములోకి రావాలి, కోరికల్లోకి రావాలి. అప్పుడు వాళ్ళ మార్గము శ్రేయ అంటే శ్రేయస్ మార్గం అంటారు. అంటే మోక్ష మార్గము. అంటే దైవీ సంపత్తిలోకి వచ్చినప్పుడు అంటే ఎలా? పంచమహాయజ్ఞములు, కర్మయోగము, ఈశ్వరార్పణంగా కర్మలు చేసి వచ్చే ప్రసాదాన్ని ఫలితాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించినట్లయితే వారిలో ఉన్నటువంటి అథమో రజోగుణములు పూర్తిగా తగ్గిపోయి అంతఃకరణ శుద్ధి జరిగి వారికి ఉపాసన ద్వారా ఏకాగ్రత పొంది తద్వారా ఈ పరమగతికి సంబంధించినటువంటి ఆ జ్ఞానయోగమునకు యోగ్యత వస్తుంది. జ్ఞానయోగం అంటే మీకు తెలుసు, శ్రవణం అని నిధిధ్యాస. సో ఆ 3 ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు. అయితే ఇవన్నీ ఈ నియమాలు విధి నిషేధాలు ఎవరు చెప్తారు? శాస్త్రం. కానీ ఈ ఆసురి సంపత్తి వాళ్ళు శాస్త్రాన్ని విడిచిపెట్టేస్తారు. విసృజ్య ఉత్సృజ్య అంటే విడిచిపెట్టి తన మనసు తోచిన విధంగా వారు వ్యవహరిస్తారు. కాబట్టి వారికి ఎటువంటి జ్ఞానయోగ ప్రాప్తి ఉండదు. అలాగని సుఖశాంతులు కూడా ఉండవు. ఎక్కడుండవు? ఈ వర్తమాన
జీవితంలో ఉండవు. ఇక ఆ తర్వాత తర్వాత గతి అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి పరమగతి పొందరు అని చెప్పారు. తస్మా శాస్త్రం ప్రమాణం తే తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ కార్యాకార్య వ్యవస్థితౌ కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి కర్మ కర్తుమిహార్హసి కర్మ కర్తుమిహార్హసి తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఇప్పుడు తస్మాత్ ఎందువల్ల అంటే ఇప్పటి వరకు శాస్త్రం అనేది ఈశ్వరుని నుండి వచ్చినటువంటి ఒక ఉపదేశము, ఒక మార్గదర్శి. దాన్ని చెప్పినట్టుగా అంటే ఏం చెప్పింది? మీరు ముందుగా మీ లౌకిక జీవితంలో మీ కోరికలకి ధార్మికంగా తీర్చుకోండి, ఎవరు వద్దని అనట్లేదు. కానీ మెల్లగా మనము ఏదైనా ఒక వస్తువు కొంటే, ఒక టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏ మెషిన్ కానీ కొన్నా మాన్యువల్ మనకి ఇస్తారు, అది ఎలా వాడాలి. ఒక వస్తువుకేమో మాన్యువల్ అంత అవసరమైనప్పుడు ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మ దీన్ని ఎలా మనము జీవించాలి అనే ఒక మాన్యువల్ మనకి శాస్త్రం మనకి ఇచ్చింది. అందువలన ఆ శాస్త్రం ఇది మామూలు వేరే శాస్త్రాలు కాదు, అంటే సాక్షాత్తు ఈశ్వరుని నుండి ప్రకటమైనటువంటి అపౌరుషేయం అంటారు దీన్ని. అంటే ప్రతి మనిషి యొక్క ఆయన బుద్ధికి తోచినట్టుగా వచ్చినటువంటి జ్ఞానం కాదు ఇది. అందుకే మొత్తం ఎంతమంది ఋషులు, యోగులు, మహాత్ములు, సాధువులైనా ఈ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని తన అనుభూతిలోకి వస్తుంది. అనుభూతి. శాస్త్ర జ్ఞానమే సరిపోదు, శాస్త్ర జ్ఞానాన్ని తనలో చెక్ చేసుకోవాలి. అందుకే కొత్త మహాత్ములు, కొత్త విధానాలు, కొత్త టీచింగ్లు, శాస్త్రం అక్కర్లేదు అన్నారనుకోండి, వారిని మనం విడిచిపెట్టాల్సి వస్తుంది, ఎంత పెద్దవాళ్ళైనా. అందువలన దాని నుండి వచ్చినటువంటి ఇప్పుడు ఆ వేదము, ఉపనిషత్తు నుండి వచ్చినటువంటి జ్ఞానమే ఇతిహాసాలు, పురాణాలు, సూత్రములు, ప్రకరణములు, అనేక ఉప పురాణాలు, అనేక గ్రంథాలు వచ్చాయి. కానీ మూల సూత్రం ఏంటి? వేదములోనే చెప్పారేంటి? ధర్మశాస్త్రము, మోక్ష శాస్త్రం రెండు ఉంటాయి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? కర్మకాండ ఎందుకు అంటే ప్రాకృతంగా ఇటువంటి సంస్కారవంతులు కాని వారికి ముందు సంస్కారవంతులుగా తయారు చెయ్యాలి. దాన్ని పూర్తిగా కర్మకాండలు చెప్పడం జరిగింది. అందువలనే యజ్ఞోపవీత సంస్కారం, అనేక సంస్కారాలు ప్రవేశపెట్టి
వేద అధ్యయనాన్ని, వేదములో ఉన్నటువంటి ఆ యొక్క నియమాలని, నిషేధాలని చెప్పడం జరిగింది. అందుకే ఏ కర్మలు చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు, అవన్నీ ధర్మసూత్రాలు చెప్పారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు భగవాను, జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం అంటే జ్ఞానకాండలోని జ్ఞానం పొందితే చాలు మోక్షం వస్తుంది. అవును కదా, శ్రవణము మననం నిధిధ్యాసనం చేస్తే మోక్షం వస్తుంది. కానీ కర్మకాండలో జ్ఞానం పొందితే మీకు మోక్షము రాదు. ఎందుకు? నాకు వంట జ్ఞానం వచ్చింది, ఆకలి తీరుతుందా? వంట చెయ్యాలి. నాకు వంట వండడం అంతా నేర్చుకొని చదువుకున్న పుస్తకంలో, కానీ ఆకలి తీరు. ఎందుకు? వంట చెయ్యాలి. సపోజ్ యోగాసనాల గురించి ఒక పుస్తకం మొత్తం చదివేశారు ఒక అతను, అన్ని ఆసనములు ఎలా వేయాలి మొత్తం బుక్ అంతా చదివారు. ఆయనకి ఎటువంటి ప్రయోజనం వస్తుందా? ఏమీ రాదు. ఎందుకు రాదు? అది చెయ్యాలి తర్వాత. కానీ ఇక్కడ జ్ఞానయోగం అలా కాదు. అక్కడ చీకటిగా ఉంది, అక్కడ చీకటిని పోగొట్టడానికి ఒక వెలుతురు తప్ప ఇంక ఏది పనికిరాదు. నీ స్వరూపానికి అడ్డుగా ఉన్న జ్ఞానం ఒక్కటే ఉంది, అది పోవాలంటే జ్ఞానం ఒక్కటి వస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. సో జ్ఞానయోగం వేరు, కర్మయోగం వేరు అంటారు. కర్మయోగం ద్వారా నీకు ప్రాప్తి వస్తుంది, ఆ జ్ఞానాన్ని పొందడానికి పాత్రదారులు అవుతారు మీరు. అందువలన కర్మ కర్తుమిహార్హసి, ఎవరైతే ఈ యొక్క శాస్త్రం యొక్క విధి నిషేధ ఆ నియమావళిని, ఆ మాన్యువల్ని తెలుసుకుంటారో వారే సక్రమంగా కర్మలు చేయగలుగుతారు. ఎందుకు? కర్మలు చేయడానికి జ్ఞానం తెలుసుకున్నారు. అందుకే చూడండి, ఇప్పుడు ఋత్విక్కులు, పండితులు ఆ కర్మలు చేయడానికి తెలుసుకున్న జ్ఞానం చెప్తారు మనకి, తద్వారా కర్మ చెయ్యాలి. ఈ విధంగా మొదట భగవాన్ ఏమంటున్నారు, ఆసురీ సంపత్తి నుంచి దైవ సంపత్తికి ఎలా రావాలి, తద్వారా భగవద్గీత జ్ఞానం అంటే వేదాంత ఉపనిషత్తు పొంది ఎలా మోక్షం పొందాలో ఈ అధ్యాయం అని చెప్పారనమాట. అంటే ఫస్ట్ చూడండి, ఆసురీ సంపత్తి నుండి దైవీ సంపత్తికి రావాలి అంటే మీరు యోగ్యత సంపాదించారని అర్థం. తర్వాత వేదాంతం అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము అంటే ఆత్మజ్ఞానం పొంది తర్వాత మీ స్వరూప స్థితిలో ఉండడమే మోక్షము. ఇది ఒక స్కీమ్ అన్నమాట, భగవాన్ యొక్క స్కీమ్. కాబట్టి ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః. షోడశోధ్యాయః. ఇప్పటి వరకు మనకి 16వ అధ్యాయం అయింది. ఇప్పుడు ఒక్కసారి సింహావలోకనము అంటారు. అంటే ఇప్పటి వరకు మనం 16వ అధ్యాయంలో ఏం చూసాము, ఒక్కసారి స్థాళీ పులాక న్యాయం అంటారు. అన్నం అంతా చూడక్కర్లేదు, ఒక అన్నం మెతుకిలో పట్టుకుని అమ్మ చెప్తుంది అన్నం ఉడికిందా లేదే అన్నట్లుగా. ఆ విధంగా ఒక వార్తలు ఎలాగైతే ముఖ్యాంశాలు హైలైట్స్ ఎలా చెప్తారో ఆ విధంగా మనము 16వ అధ్యాయం యొక్క సారాంశాన్ని ఇప్పుడు మళ్ళీ చూద్దాం. మీరు ఒకటి పదే పదే చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ భగవద్గీత కేవలము ఏదో ఒక టాపిక్ చెప్పి విడిచిపెట్టడం కాదు, ఒక షో లాగా, ఎంటర్టైన్మెంట్ షో లాగా. ఏం చెప్తుందంటే ఎంత అద్భుతం అంటే, అందుకే భగవద్గీత అనేది అద్భుతం అంటారు. వేదము యొక్క పూర్వభాగం కర్మకాండ, వేదాంతమైనటువంటి ఉపనిషత్తులు బ్రహ్మ విద్య రెండు మిక్స్లు వేసి ఆ జ్యూస్ని ఇస్తున్నారు భగవద్గీతగా భగవాన్ శ్రీకృష్ణ. అందుకే ఇది వేదాంతము, వేదాల యొక్క రెండింటి యొక్క సారము అంటారు భగవద్గీతకి.
అందుకే మనం చూసాం ఆల్రెడీ భగవద్గీత గొప్పతనంలో అప్పుడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక విషయం మనం గమనించాలి. 16, 17వ అధ్యాయములలో 2 అధ్యాయములలో ఆత్మజ్ఞానం చెప్పరు. మరి ఏం చెప్తారు అంటే భగవద్గీత మొత్తం ఆత్మజ్ఞానమే ముఖ్యం సబ్జెక్టు, ముఖ్య అంశం. కానీ ఈ రెండింటిలో ముఖ్యంగా మనకి యోగ్యత సంసిద్ధంగా తయారు చేయడానికి చెప్తుంది అనమాట. అందుకే ఏంట సంసిద్ధత వస్తుంది? కర్మయోగము, ఉపాసన యోగం మీరు చేస్తే మీకు చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత వస్తుంది. ఒకవేళ అలా లేకుండా ఒకవేళ మీరు జ్ఞానయోగం తీసుకున్నారనుకోండి, జ్ఞానయోగం చేస్తారు కానీ మీకు ప్రయోజనం ఉండదు. అందువలన ఈ జ్ఞానయోగానికి వెళ్ళే ముందు మనకి సంస్కారం మనకు కావాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రాకృతంగా ఉంటారు. వాళ్ళని సంస్కారవంతులు చేయడానికి ఈ దైవీ సంపత్తి 26 విలువలు చెప్పారు భగవాన్. అందుకే ఇది మొదట్లో వస్తుంది, తర్వాతనే జ్ఞానయోగం ఆరంభమవుతుంది. అందుకే వేదం పూర్వభాగం ఏం చెప్తుంది? 4 ఆశ్రమాలు, 4 వర్ణ వ్యవస్థలు, దానికి ఒక నియమావళి అన్ని చెప్పడం జరిగింది అనమాట. అందువలన ఏమంటారంటే ఫస్ట్ మీలో ఆ యోగ్యత సంస్కారం పొందిన తరువాతనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా మీకు మోక్షం వస్తుంది. అంటే సంస్కార అనంతరం ఏవ జ్ఞానం ఆప్నోతి, జ్ఞానం ప్రాప్త్వ అంటే జ్ఞానం ప్రాప్య అంటే జ్ఞానం తర్వాత మోక్షం దదాతి, మోక్షం ప్రాప్నోతి. అంటే అర్థం ఏంటి? సంస్కారం పొందకుండా మీరు జ్ఞానం వచ్చింది అనుకోండి, ఆ జ్ఞానం ఎప్పుడు కూడా అది ఒక పాత్ర కడగకుండా పాలు మనం మరగపెట్టినట్లు. మీరు చెప్పండి, ఒక రైతు పంట వేయాలంటే ఆ క్షేత్రాన్ని ఎంత శుభ్రం చేయాలండి? చాలా మంది ఆ క్షేత్రం సరిగా చేయకుండా పంట వేస్తే గడ్డి మొలుస్తుంది. చాలా మంది దీనికి యోగ్యత సంసిద్ధత లేకుండా ఉపనిషత్తుల గురించి, ఆత్మ విద్య గురించి అడుగుతారు. అడిగిన తర్వాత ఏమంటారంటే దాసే, యజమానే కదా, దాసే కదా, యజమానే కదా అని వాదిస్తుంటారు. అలాగైతే రావణుడు ఇద్దరు ఒకటే కదా మీరు చెప్పిన ప్రకారం, కాబట్టి ఇది సమాజాన్ని తప్పు పట్టిస్తుంది కదా, శ్రీకృష్ణుడు తప్పు పట్టిస్తున్నాడు ఆ సమాజాన్ని కొంతమంది అంటారు. ఈ అద్వైత జ్ఞానం వలన ఈ సమాజానికి చాలా లోటు, చాలా నష్టం వాటిల్లింది అని ఆయన అంటారంట. అద్వైతం అంటే ఏంటి? అద్వైతం అంటే ఒకటి మీరు గమనించాలి, ఆత్మ ఆధ్యాత్మికత ఒకటి ఉంది, పారమార్థిక తత్వము, వ్యావహారిక తత్వం ఒకటి ఉంది, 2 ఉన్నాయి. వ్యావహారిక తత్వంలోనే సర్వం జరుగుతాయి. రామాయణం జరిగింది వ్యావహారిక జీవితంలోనే. పారమార్థిక ఆత్మతత్వంలో రామాయణం ఉండదు. ఆత్మస్వరూపంలో రావణ వేరుగా ఉండరు. ఆత్మస్వరూపములో జీవ జగత్ ఈశ్వర ఒక్కటే ఉంటుంది. వ్యావహారికములో జీవ జగత్ ఈశ్వర వేరువేరుగా ఉంటారు. అంటే ఉపాధులు వేరుగా ఉన్నాయి. ఆవులు వేరైనా పాలు ఎలాగైతే ఒక్కటిగా ఉంటాయో, కెరటములు వేరైనా నీరు ఒక్కటిగా ఉంటుంది, ఆభరణలు వేరైనా బంగారం ఒకటిగా ఉంటుంది. కానీ వీళ్ళు నేను పట్టుకున్న కుందేలు 3వ కోలు అన్నట్లుగా గట్టిగా దాస అని పట్టుకుంటారు. వాళ్ళకి భగవద్గీత అస్సలు బోధపడదు, వాళ్ళు పట్టుకోలేరు. మనకేమన్నారంటే డోంట్ వర్రీ, మీకు పునర్జన్మ ఎలాగా ఉంది, ఎందుకంటే మన సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం, బెటర్ లక్ నెక్స్ట్ టైం వాట్ కెన్ వీ డూ, ఆ విధంగా చెప్తారనమాట. ఇప్పుడు ఈ సంస్కారము అసలు ఎలా అంటే ఈ భగవద్గీత తత్వాన్ని నేను పూర్తిగా రిసీవ్ చేసుకోగలిగితే మీకు శ్రీకృష్ణుని తేడా మరి ఉండదు అప్పుడు. అందుకే పాండవానాం ధనంజయ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఏ అర్జున, నేను ఆత్మస్వరూపంగా సృష్టి అంతా సకల ప్రాణికోటి అందు నేనే ఉన్నాను అని చెప్పారు. సో ఆత్మస్వరూప తత్వం తెలుసుకుంటూ
వ్యవహారములో మనం జీవిస్తూ ఉంటాం. ఒక సినిమా మాదిరిగా. ఒక యాక్టర్ ఎలాగైతే తను భిక్షగాడి పాత్ర వేస్తాడు, రాజు పాత్ర వేస్తాడు, కానీ లోపల ఆయన తెలుసు ఈ రెండు నేను కాదు అన్నట్లుగా. మనము కూడా వ్యవహారములో సేవకులు ఉంటారు, స్వాములు యజమానులు ఉంటారు, కానీ అంతరములో మనకు తెలియాలి నేను సేవకుడిని కాదు, నేను యజమానుని కాదు, నేను ఆత్మస్వరూపునని లోపల పెట్టుకునే భావం ఇది, బయటికి చెప్పడానికి కాదు ఇది. అందుకే హనుమంతుల వారు లోపల జ్ఞానంతో ఉంటూ రామచంద్రుడికి దాసునిగా ఉంటారు, భక్తునిగా ఉంటారు, ఆత్మస్వరూపంగా కూడా ఉంటారు ఆయన. కాబట్టి ఈ ఈ రహస్యం తెలుసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు చెప్పినవేవో 4 ముక్కలు పెట్టి అలా ప్రచారం చేసుకుంటూ ఉంటారంట. అదే వాళ్ళ కాలక్షేపం. కాబట్టి ఇప్పుడు సంస్కారం కావాలి. ఎలా? మనకి సంస్కారం కావాలంటే ఏం చేయాలి? సంస్కారం అని ఏమైనా ఎక్కడైనా ఒక ప్యాకెట్లు అమ్ముతున్నారా? ఎక్కడ అమ్మట్లేదు. అంటే దీన్ని 4 రకములుగా మనము మన కన్వీనియన్స్ కోసం, మన సదుపాయం కోసం విడదీసుకుంటున్నాం. ఏంటి? మనిషిగా మనకి ఒక సంస్కారం కావాలి. నేను కర్తగా వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా నాకు ఒక సంస్కారం కావాలి కర్తృత్వంలో. మరి ఫలితాలను భోగించినప్పుడు భోక్తగా కూడా నాకు సంస్కారం కావాలి. అదేవిధంగా నేను ముముక్షువుగా కూడా పొందాలి. ముముక్షువుగా సంస్కారం అనేది పొందాలి అన్నారు. ఫస్ట్ మనుష్యగా అంటే మానవ జన్మగా నేను ఎటువంటి సంస్కారం పొందాలి అంటే, మీరందరూ గమనించండి, ఈ వేదాంతము ఇలాంటి తత్వాలు చదువుతూ శరీరాన్ని నెగ్లెక్ట్ చేస్తారు కొంతమంది, నిర్లక్ష్యం. అది చాలా ప్రమాదం, అది తప్పు కూడా. ఎందుకంటే మన శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మీ శరీరం మీద ధ్యాస అంత తక్కువగా ఉంటుంది. లేకపోతే ఈ మోకాలు నొప్పుల దగ్గర మనకి పట్టించుకోకపోతే మన ధ్యానము ధ్యాస అంతా మోకాల్లోనే ఉంటుంది. పోనీ ఈ ఎడ్యుకేషన్ ఎక్కడ ఇస్తున్నారా అంటే అస్సలు ఎడ్యుకేషన్లో ఏమి లేదు మనకి జ్ఞానం. అది మెకాలే ఎడ్యుకేషన్ అంటారు. అంటే మోకాల్లో ఉండే ఎడ్యుకేషన్నే మెకాలే ఎడ్యుకేషన్ అన్నారు. అది మోకాల్లో ఉంటుంది. మోకాల్లో ఉండే చదువు విద్య మనకేం పనికి వస్తుంది? మోకాల్లో ఉన్నది. అందువలన మెకాలే ఎడ్యుకేషన్ అంటే మోకాల్లో ఉండే ఎడ్యుకేషన్ అని అర్థం. అందువలన మనకేమంటారు? ఆరోగ్యాన్ని ఇవ్వు అని ఉదయం లేచిన వెంటనే శాంతి మంత్రాలు పాడుతాం మనం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః అని. ఇవన్నీ శాంతి మంత్రాలు ఎందుకు పాడుతున్నామంటే ఆరోగ్యమైనటువంటి బలంగా ఉన్నటువంటి ఈ అవయవాలతో కూడిన శరీరం మాకి ఇవ్వు పరమాత్మ అని ప్రార్థన. సో ఈ విధంగా మనము ఒక బలమైనటువంటి అంగములతో ఆరోగ్యంగా మనము ఉంచుకోవాలి శరీరాన్ని. అయితే మీకు ఒకటి గమనించండి, శరీర ఆరోగ్యం గురించి మనకి కావలసిన జ్ఞానం దొరుకుతుంది ఈ మధ్య. అడ్వర్టైజ్మెంట్స్లు, టిప్స్ అని టీవీల్లోను పేపర్లోను అన్నిట్లో దొరుకుతుంది. కానీ మన మనస్సు గురించి చెప్పే నాదులు లేకపోయాడు. కాబట్టి మనస్సు పరంగా కూడా మనము ఆరోగ్యం అనేది పెంపొందించుకోవాలి. మనస్సు పరంగా ఆరోగ్యం అంటే ఎలాగా? మీ మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మన మనస్సు అశాంతిగా ఉందో అది భూమి కంటే భారం అంట. అంత బరువుగా ఉంటుంది మనస్సు. అందువలన ఏది జరిగినా మన మంచికే. అంటే మీలో ఆ శాంతి, ఆ సమత్వ దృష్టిని ఎప్పుడు వదులుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ధనం సంపాదించుకోవచ్చు కానీ పోతుంది. కానీ ధనము సంపాదించడం అనే ధ్యాసలో మీరు ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మీరు ఎంత ధనం వెచ్చించినా ఆరోగ్యం రాదు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని మనం వింటుంటాం కానీ పెద్దగా దాని మీద దృష్టి పెట్టం. అందువలన ఈ దైవీ సంపత్తి అనేది ఏంటంటే మీకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఇస్తుంది. దాన్ని పెంపొందించుకోవాలి మీరు. అందువలన
మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు అందించే దైవీ సంపత్తి మనకి మనసును ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి ఆసురీ సంపత్తి సంబంధించిన ఆలోచనలు మనసుని అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. అందువలన మీలో స్ట్రెస్, టెన్షన్ టెన్షన్ యాంగ్జైటీ, చూసారా, యాంగ్జైటీ, క్రిప్లింగ్, టెన్షన్స్, పెయిన్, సారో, ఇవన్నీ కూడా దేని వల్ల కలుగుతున్నాయి? ఆసురీ సంపత్తి వల్ల. అంటే మైండ్ మీ సరిగ్గా లేదు, అనారోగ్యంగా ఉంది మైండ్. అందువలన మనం ఏం చేయాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయాలి. ఎలా అంటే ఎప్పుడు కూడా మీ యొక్క శాంతిని విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఏ సందర్భంలో అయినప్పటికీ సమత్వాన్ని, శాంతిని వదులుకోకూడదు. అదే ఆరోగ్యకరమైనటువంటి మనస్సు అంటారు. మనస్సుతో పాటు బుద్ధి కూడా ఒకటి ఉంది, మీకు తెలుసు కదా. ఎమోషనల్ ఫ్యాక్టర్స్ మనస్సు, ఇంటలెక్చువల్ థాట్స్, అంటే ఆరోగ్యకరమైనటువంటి బుద్ధిని కూడా మనం తయారు చేసుకోవాలి. అంటే మంచి ఆలోచనలు, మంచి వివేకము, అవి మీరు ఎప్పుడైతే చేస్తారో మీ మనసు కూడా ఒక రకమైనటువంటి సపోర్ట్ వస్తుంది. ఎక్కడి నుండి? బుద్ధి ద్వారా. సో బుద్ధి మనసు రెండు కూడా ఒక ఇంటిగ్రేషన్ అంటారు దాన్ని. అంటే పర్ఫెక్ట్ అనమాట. అలర్ట్గా, విజిలెంట్గా, చురుకుగా ఉంటాయి. అంటే అర్థం ఏంటి? మన యొక్క స్కిల్, మన యొక్క ఆ రిసీవింగ్, గ్రాస్పింగ్ పవర్. చూడండి, కొంతమంది ఇప్పుడు గంటన్నర క్లాస్ అయింది అనుకోండి, దాని యొక్క జిస్ట్ మీరు పట్టుకోవాలి ముఖ్యాంశాలాగా. చూడండి, అరగంట వార్తలు చదువుతారు, కానీ ముఖ్యాంశాలు 1 నిమిషంలోనే చెప్తారు. ఆ విధంగా మీరు ఆ సారాన్ని గ్రహిస్తుండాలి. అంటే మనము నేర్చుకునేటప్పుడు ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని మనం గ్రహించాలి, మళ్ళీ తిరిగి దాన్ని చెప్పగలిగే బుద్ధి మనలో కలగాలి. అంటే మీ ఎంత స్పష్టమైన ఆలోచన కలిగి ఉండాలి. చూడండి, చాలా మంది ఏ విషయం చెప్పినా వాళ్ళు స్పష్టంగా తెలుసుకోరు, స్పష్టంగా చెప్పలేరు. గంటల తరబడి మాట్లాడతారు, చివరికి ఏం చెప్పినా ఎవరికి అర్థం కాదు. అలా కాకుండా మీలో ఒక ప్రిసైజ్గా, అంటే పక్క, ఎలాగైతే సూర్యకిరణాలు అలాగ నలుదిక్కులో పడుతుంటే ఎంత తన ప్రభావం ఉండదో, కానీ సూర్యకిరణాలన్నీ ఒకే దగ్గర ఫోకస్ చేయండి. మ్యాగ్నిఫైడ్ గ్లాస్ అంటారు, భూత అర్థం ద్వారా. దాని పవర్ చాలా ఎక్కువ. ఆ విధంగా మీ యొక్క వివేకం, ఆ స్పష్టత, చాలా ఏకాగ్రత వస్తుంది మీకు. అందువలన మీ బుద్ధిని ఎప్పటికప్పుడు పదే పదే చెక్ చేసుకుంటుండాలి. ఎలా? ఏది జరిగినా మన మంచికే. ఎలా అంటే, నేను ఏదైతే మార్చగలను, నేను ఏదైతే చేయగలను, లేకపోతే నేను ఏదైతే మార్చలేను, ఈ విషయాల మీద మనకి వివేకం కావాలి. మార్చాల్సినటువంటివి నేను మార్చడానికి ప్రయత్నిస్తాను, మార్చలేని వాటిని నేను అంగీకరించే సామర్థ్యాన్ని, శక్తిని ఈశ్వరా నాకు అందించు అని ప్రార్థన ఉండాలి మీకు. అర్థమైందా? సో ఇటువంటి ప్రార్థన మనకు అవసరం. దానివలన మనలో ఒక రకమైనటువంటి ఉత్సాహము, సామర్థ్యంతో కూడినటువంటి ధైర్యం కలుగుతుంది. ఇకపై చూస్తే మీలో ఒక సరళత్వం ఉండాలి. అంటే ఏంటి సరళత్వం? అంటే ఇప్పటికే మనం చెప్పాం, ఆర్జవం అంటారు. ఆర్జవం అంటే ఏంటి? అంటే మీ శరీరము, మీ వాక్కు, మీ మనస్సు, బుద్ధి ఒకే త్రాటిపై ఉండాలి. మన త్రాసులాగా. కూరగాయలు తీసుకునేటప్పుడు త్రాసు చూస్తారు కదా, వెయియింగ్ మెషిన్ అంటారు. ఆ వెయియింగ్ మెషిన్ లాగా. అంటే ఒకే త్రాటి మీద ఉండాలి. త్రాటి మీద అంటే ఆర్జు ఎప్పుడైతే మీకు ఎలా వస్తుంది? ఆల్రెడీ అష్టాంగ యోగ మార్గంలో చెప్పాం, 6వ అధ్యాయం నుంచి కూడా చెప్తూనే ఉన్నాను. ఏంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి ఆల్రెడీ కావాలంటే మళ్ళీ మీరు 6వ అధ్యాయం మళ్ళీ చూడవచ్చు. అందులో చాలా వివరంగా చెప్పడం జరిగింది. దానివల్ల మీకు ఏమొస్తుంది? పూర్తిగా ఆత్మజ్ఞాన యోగానికి కావలసినటువంటి యోగ్యత ఇస్తుంది అష్టాంగ మార్గం.
చాలా మంది అనుకుంటారు అష్టాంగ మార్గం వల్లనే మాకు మోక్షం వస్తుంది. అష్టాంగ మార్గంలో మోక్షం కాదు, అది మీకు ఆ మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని పొందడానికి మీకు యోగ్యత ఇస్తుంది అష్టాంగ యోగ మార్గం. అది మీరు తెలుసుకోవాలి. అందువలన ఈ విధంగా శారీరకంగా, మానసికంగా, బుద్ధి పరంగా ఒకే త్రాటి మీద ఒక సరళత్వంగా ఉన్న జీవి పూర్తిగా సంస్కారవంతులు, సంస్కృత పురుషులు అంటారు. ఇది మనిషి అంటే ఒక మనిషి దృష్టిలో ఈ సంస్కారం మనకు కావాలి. ప్రతి ఒక్కరికి శాస్త్రం ఇది కోరుకుంటుంది. ఇక రెండోది కర్తృత్వం. అంటే కర్త దృష్టిలో మనకి ఎటువంటి సంస్కారం కావాలి అంటే, మీరు ఒకటి చెప్పండి, ఒక మంచి తెలివైనటువంటి ఆలోచన చెయ్యాలి. మీకు ముందే చెప్పాను, ఎందుకంటే మన బుద్ధిలో మొట్టమొదటి ఆలోచన మనకు తెలియకుండా వస్తుంది. కానీ మీలో వివేకం ఉంటే ఇది నాకు ప్రయోజనం కలిగిస్తుందా, దీర్ఘకాలంలో ఇది అవసరమా లేదా అని మీరు కొంత సమయం వెచ్చించి ఆలోచించాలి. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఇది నేను కంటిన్యూ చెయ్యాలా వద్దా. ఎందుకు? మీ ఆలోచనలే మీ మాటలుగా మారుతాయి, మీ మాటలే మీ యొక్క కర్మలుగా, చేష్టలుగా మారుతాయి. కాబట్టి ఈ విధంగా ఒక తెలివైనటువంటి, బాగా ఆలోచించి సమయస్ఫూర్తితో, వివేకముతో ఆలోచన చెయ్యాలి కర్త. అంటే అందువలన గాబరపడి మనం చేసే ముందు 1-10 సార్లు ఆలోచించండి అంటారు మన పెద్దలు. అందువలన ఏంటి ఆలోచించాలి ఇప్పుడు నేను అంటే, ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం అంచనా వేయాలి. ఇవి చేయడం వల్ల భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అది కూడా అంచనా వేయాలి. ఇప్పుడు వెంటనే కలిగే పరిణామాలు ఏంటి అంచనా వేయాలి. దీర్ఘకాలంలో కలిగే పరిణామాలు ఏమిటి అవి కూడా అంచనా వేయాలి. ఇన్ని మన చుట్టూ ఉన్నటువంటి మన మిత్రులు, వారిని గురించి అంచనా వేయాలి. కుటుంబ సభ్యులను అంచనా వేయాలి. సమాజాన్ని కూడా మీరు అంచనా వేయాలి. అంటే ఇన్ని విషయాలు మీరు ఒక్కసారి గుర్తించి ఆలోచిస్తే అప్పుడు మీరు చేసే ఆ ఆలోచనలు ఒక అద్భుతమైనటువంటి, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు అవుతాయి. యాజ్ ఎ కర్తగా యు ఆర్ ద మాస్టర్ అవుతారనమాట. అప్పుడు అయితే మీరు అనవచ్చు, ఇవన్నీ చేస్తే అంత సమయం ఎక్కడున్నది స్వామి అంటారు. అయితే మీకు ఒకసారి గమనించండి, ఆరంభంలో మీకు ఎక్కువ సమయం పడుతుంది ఏ పని చేయాలన్నా. కానీ పదే అభ్యాసంతో మీరు స్పాంటేనియస్గా మీకు జరిగిపోతుంది. నేను ఒక వస్తువు చూస్తున్నాను, ఇంతకీ చూస్తుంది నేత్రమా, మనస్సా, ఏంటి? స్పాంటేనియస్గా జరిగిపోతాను అనమాట. అంత గ్యాప్ ఉండదు. అందువలన మీకు అభ్యాసములో మీరు రాటు తేలుతారు. కాబట్టి మీరు కర్తగా మీరు చేసే ప్రతి దాని మీద కూడా మీకు స్పష్టమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి ఆ ప్రణాళిక మీకు అవసరము. అందుకే చూడండి, కంప్యూటర్ ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుందో కొంతమంది లెక్కలు కూడా అంత స్పీడ్గా చేస్తారు. ఎలా చేస్తున్నారు? దానికి అహర్నిశల సాధన అవసరం, అభ్యాసం. కాబట్టి ఈ విధంగా సంగీతం తీసుకోండి. మీ అందరికీ తెలుసు సంగీతం అంటే అంత సులభం అనుకున్నారా? అమ్మ బాబోయ్, సంగీతం చాలా కష్టం అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారు అంటే, ఫస్ట్ స్వరాలు నేర్చుకోవాలి, తాళము, స్వరాలు అవన్నీ నేర్చుకున్న తర్వాత ఆ వర్ణాలని, గీతాలని, ఎన్నో రకాలు ఉంటాయి సబ్జెక్ట్ దాంట్లో. ఫస్ట్ ఆరోహణలోను పాడుతారు. ఆరోహణ అంటే ఏంటి? సరిగమ పదనిష అంటారు, మీ అందరికీ తెలుసు. అవరోహణ అంటే ఏంటి? సనిద ప మా గరిస, సనిద ప మా గరిస. అది అంటే మనకి సరిగమా ప అని ఎంత చూడండి, అలాగ మెట్లు ఎక్కుతున్నట్టు, తర్వాత మెట్లు అలా దిగుతున్నట్టు రావాలి. ఇదంతా కూడా వేద పఠనం ఎలాగైతే చేస్తారో, స్వర, అనుదాత్త, ఉదాత్త, అదే ఆధారంగా మన సంగీతం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా చూడండి, ఒక సంగీతం అనేది ఎంత దీర్ఘకాలం పాటు అభ్యాసం చేస్తే తప్ప అంత సునాయాసం పాడేస్తారు. మనకు అనిపిస్తుంది
ఇంత స్పీడ్గా ఇంత వేగంగా పాడుతున్నారు కానీ ఎక్కడ స్వరం తప్పదు, శృతి తప్పదు. మనము కూడా దీన్ని బాగా అభ్యాసం సాధన చేస్తే మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి, కానీ ఆలోచన ఎప్పుడు కూడా విఫలం కాదు. అందువలన ఈ విధంగా ఒక తెలివైన ఆలోచన చెయ్యాలి కర్తగా చేసే ముందు. ఇంకొకటి, ఎటువంటి కర్మలు చెయ్యాలి అంటే సాత్విక కర్మలు చెయ్యాలి. సాత్విక కర్మలు అంటే మనం చూసాం, కర్మయోగం నుండి చూసాం. ఏంటి? ఏ కర్మలు చేస్తే మిమ్మల్ని బంధించవు అంటే, ఏదైతే స్వార్థంతోని, ఏదైతే ఎదుటి వారిని కూడా బాధ పెట్టి, భయపెట్టి, వంచి, మోసం చేసి, దగా చేసి, అవన్నీ కూడా మీకు పతనాన్ని తీసుకెళ్ళి ఆధ్యాత్మికంగా మీకు సంపదల ప్రకారంగా, మెటీరియల్ ప్రకారంగా మీకు రావచ్చు, అధికారము, పదవులు, పొజిషన్లు ఇవన్నీ రావచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మీరు జీరో అయిపోతారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక తెలివైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి ప్రణాళికతో పెట్టుకున్నటువంటి కర్మలు మాత్రమే చెయ్యాలి. అంటే ఏమైంది? ఈ విధంగా కర్తగా సంస్కారం అంటే ఏంటంటే మనకి ఏది ఆలోచించకుండా, అంటే కొంతమంది తొందరపాట్లు ఏది మీద అది చేస్తారు, దాన్ని అనాలోచిత కర్మ అంటారు. అంటే అనాలోచిత కర్మ, ఒక ప్లాన్ లేకుండా ఎవరు ఏది చేయకూడదు. అలా చేసే కర్మలని ప్రణాళికాబద్ధంగా తెలివైన ఆలోచనలతో కర్మలుగా మార్చుకోవడమే సాత్విక కర్మలు అంటారు. అంటే మీకేంటి? ఒక మంచి తెలివైన ఆలోచన చేయడము, ఒక సత్కర్మలు, సాత్విక కర్మలు, పంచమహాయజ్ఞాలు కర్మయోగం లాగా చెయ్యాలి యాజ్ ఏ కర్తగా. అది సంస్కారం. అయితే భోక్తగా సంస్కారం ఏమిటి మరి? భోక్తగా సంస్కారం అంటే మీలో ఉన్నటువంటి ఆ వివేకాన్ని ప్రదర్శించాలి, వివేకం ప్రదర్శించాలి. తర్వాత మీ మనస్సుని సెంటిమెంటులు, ఎమోషనల్కి మీరు తావివ్వకూడదు. చాలా బలమైనటువంటి మానసికమైనటువంటి దృఢత్వం, ధైర్యం కలిగి ఉండాలి. తరువాత మీలో ఒక స్కిల్, అంటే ఎంత నిపుణత, అబ్బా అద్భుతమైనటువంటి ఓ టీ ఇలాగా ఇలా పైనుంచి ఇలాగ వేస్తుంటారు. ఎలా వేస్తున్నారు? అమ్మగారు ఇలాగా నీళ్ళు తెచ్చేటప్పుడు తల మీద బిందులు ఉంటాయి, కానీ పట్టుకొని నడుస్తుంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఇవన్నీ కూడా స్కిల్. కాబట్టి మీలో ఆ యొక్క ప్రజ్ఞ, పాఠవము పెంచుకోవాలి భోక్తగా. ఎందుకంటే మనము ఎగ్జామ్స్ రాస్తానికి వెళ్తారు ఒక స్టూడెంట్. ఎందుకు వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఇంట్లో గొడవ అయింది అనుకోండి, ఎగ్జామ్ పిల్లలు రాయలేరు. ఎందుకు? గొడవ అయినప్పుడు ఆయన ఏం పొందాడు? భోక్తగా. భోక్తగా పొందింది కూడా మీకు కర్తృత్వంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఎగ్జామ్ రాయలేదు. ఎగ్జామ్ రాయడం ఏంటి? కర్త. ఇంట్లో ఉన్న వాతావరణం ఏంటి? భోక్త. అందువలన భోక్తగా మనం ఎంత తెలివిగా వ్యవహరిస్తామో రేపు చేసే కర్మలపైన ఆధారపడి ఉంటుంది. కర్మలు చేసేవి భోక్త పైన ఆధారపడి ఉంటాయి. ఇదంతా ఒక సైకిల్ అన్నమాట, పరస్పరం. అందువలన మనకు జరిగే ప్రతి అనుభవాల నుండి మీరు నేర్చుకోవాలి. అవసరమైతే ఓటమిని ఓర్చుకొని వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. అప్పుడే మీరు విజయం కోసము ఎదురు చూస్తే విజయం మీకు వరిస్తుంది అన్నమాట. అందువలన ప్రతి అనుభవం నుండి కూడా మీరు ఎంతో కొంత పాఠము నేర్చుకోవాలి. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా ప్రతి అనుభవం నుండి మీరు కొత్త కొత్త పాఠాలు, విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. జీవితాంతం నేర్చుకోవడమే. తర్వాత ముముక్షు దృష్టి అంటారు. ముముక్షు దృష్టి అంటే మీకు తెలుసు కదా, మోక్షం కోసం తప్పించేవారని ముముక్షువులు అంటారండి. మోక్షం కోసం తప్పించేవారు, ముక్తి కోసం తప్పించేవారని ముముక్షువులు అంటారు. అయితే ఏం చెప్తున్నారు భగవాను? ఇంతవరకు నీవు నీ కోసం చేసుకున్నావు, స్వార్థం కోసం. కానీ ఇప్పుడు వీటన్నిటి నుండి నీకు శాశ్వతమైనటువంటి శాంతితో కూడిన మోక్షం ఇవ్వాలి. అందుకే భగవాన్ ఏమంటారంటే అన్ని విడిచిపెట్టి
కేవలం నీ ఆత్మస్వరూపంగా ఉన్న నన్ను శరణవేడు. మచ్చిత్త సర్వ దుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వమహంకారా నశ్రోష్యతి న వినక్ష్యతి. అంటే అన్ని విడిచిపెట్టి నువ్వు నన్ను గనక ఆశ్రయిస్తే సకల పాపాల నుండి అన్నిటిని కూడా నీకు దాటిస్తాను అని ప్రామిస్ చేశారు భగవద్గీతలో. కాబట్టి అనన్యా చింతయంతోమ ఏ జనా పర్యుపాసతే యోగక్షేమం వహామి అని కూడా చెప్పారు. సో ఈ విధంగా మొట్టమొదట మీరు గురువుని భగవంతుని పూర్తిగా ఆరాధించి శరణాగతి చేస్తే ఆయన మీకు తత్వాన్ని బోధించి గురువుని పంపిస్తారు. అప్పుడు గురువుని మీరు ఆశ్రయించాలి. గురువు ఏం చెప్తారు? గురువు ఏం చెప్పడండి, కేవలం భగవంతుని నుంచి వచ్చినటువంటి శాస్త్రాన్నే మీకు ఉపదేశిస్తారు. ఆయన సొంత అనుభవాలనేమి అక్కర్లేదు. అందువలన ఎప్పుడైతే భగవంతుని యొక్క శరణాగతి, తర్వాత గురు శరణాగతి, తర్వాత శాస్త్రం మీద కూడా మీరు శరణాగతి చూపెట్టాలి, శ్రద్ధ. అందువలన ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, గురువు అంటే భగవంతుని శరణాగతి, గురు శుశ్రూష అంటే శాస్త్ర ఉపదేశం అనమాట. గురువు అంటే ఏం లేదు, గురు ఉపదేశం ఏంటి? శ్రవణము వినాలి. అంటే మీరు సమయం ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుకి. ఇప్పుడు మొత్తం ఈ అధ్యాయం అంతా చూసాం, అయిపోయింది, ఇంకేం లేదు. ఇప్పుడు ఒక్కసారి పైన హైలైట్స్. ఏంటి హైలైట్స్? మనకి శారీరకంగా ఆరోగ్యం కావాలి, మానసికంగా బుద్ధిపరంగా ఆరోగ్యం ఉండాలని చెప్పాను. అదేవిధంగా కర్త ప్రకారంగా మంచి ఆలోచించి తెలివితో ఆలోచించినటువంటి ఆలోచనలతో కర్మలు చెయ్యాలి, సత్కర్మలు చెయ్యాలి. మూడవది, మీరు తెలివిగా ఉంటూ అలర్ట్గా ఉంటూ దృఢమైన మనసుతో కూడి మీ తెలివితేటలను పెంచుకుంటూ కొత్త కొత్త విషయాలు నిరంతరము నేర్చుకుంటూ ఉండాలి. తర్వాత మీరు ఈశ్వరుని యందు, గురువు యందు, శాస్త్రము యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇవి మీకుంటే దీన్ని దైవీ సంపత్తి అంటారు. అలా కాకుండా ఇప్పుడు ఈ అధ్యాయం చెప్తే భగవాన్ ఏం చెప్పారు? 1 నుండి 3వ శ్లోకం వరకు దైవీ సంపత్తి చెప్పారు. ఎన్ని విలువలు? 26 విలువలు చెప్పారు. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానము, దమ, యజ్ఞ, ఇవన్నీ మళ్ళీ చెప్తే మళ్ళీ కొన్ని క్లాసులు అవసరం. కాబట్టి చెప్పిన క్లాసులు మళ్ళీ మీరు చూడాలి. చాలా వివరంగా చెప్పడం జరిగింది. రెండో భాగం ఏంటంటే 4వ శ్లోకం నుండి 21వ శ్లోకం వరకు ఆసురీ సంపత్తి. ఆసురీ సంపత్తి ఏంటి? దంభము, దర్పము, క్రోధము, పౌరుష్యము, అభిమానము, అహంకారము, అజ్ఞానము, ఇవన్నీ కూడా ఆసురి సంపత్తి. మరి ఆసురి సంపత్తిని విడిచిపెట్టి దైవీ సంపత్తిని మనము పొందాలి అని చెప్పారు. కాబట్టి మీరు గమనించండి, శాస్త్రం ఏం చెప్తుందంటే మీకు సంస్కారవంతులుగా తయారు చేసి ఆ రెండో భాగంలో, అంటే మనకి సినిమా ఉంటుంది, మీ అందరికీ తెలుసు, ఇంటర్వల్ వరకు ఒక సీన్ చూపెడతాడు, ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్ పెట్టుకుంటాడు ఆయన. ఇంటర్వల్ తర్వాత ఇంకో టాపిక్ యాడ్ చేస్తాడు. ఇప్పుడు మనకు శాస్త్రం కూడా 2 షో, ఒకే షోలో 2 అనమాట. ఏంటి? మొదటి కర్మకాండ, ఉపాసన కాండ చెప్పి ఇంటర్వల్ అని వస్తుంది బోర్డు. ఇంక శుభం కార్డు పలకలేదు. శుభం కార్డు పలకాలి అంటే మీరు యోగ్యతతో కూడి గురు శాస్త్రాన్ని గట్టిగా పట్టుకొని శ్రవణం దీర్ఘకాలం పాటు క్రమం తప్పకుండా చేస్తే, ఏకాగ్రత సిద్ధితో మీరు శ్రవణం చేయగలిగితే, మీ సందేహాలు సంశయాలు నివృత్తి చేసుకునే మననం కూడా చేస్తే, అప్పుడు ఆ పొందినటువంటి జ్ఞానాన్ని పదే మీలో ఒక నిధిధ్యాసనం చేసుకోవాలి. ఎలా? ఉదాహరణ చెప్తాను మీకు. పంచాక్షరి మహామంత్రం ఓం నమశివాయ అంటే పంచాక్షరి స్తోత్రం దగ్గర మనం పూజ నమశివాయ ప్రార్థన ప్రారంభించి, తరువాత అంత ఉపాసన పరంగా నా యొక్క శరీరంలో పరమాత్మ శివ ఉన్నారు, మనస్సు బుద్ధి పార్వతిగా ఉన్నది అని విశ్వరూపంగా విస్తారంగా ఈశ్వరుని గుర్తించి
శివోహం, ఆ శివ నేనే, ఇంకెవరో కాదు అని నిర్వాణ సత్వం మీరు పాడుకోగలిగే రోజున మీరు ధన్యులు, కృతకృత్యులు అవుతారన్నమాట. అందువలన శాస్త్రం మనకు చేస్తున్న సహాయం ఏంటంటే శాస్త్రం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఎందుకు? ఇది శాస్త్రం యొక్క ప్రామాణికత, దాన్ని ఎవరు మార్చడానికి వీలు లేదు. ఈ వైదిక సంప్రదాయంలో శాస్త్ర అధ్యయనానికి ఎంతో ప్రాముఖ్యత. అందుకే అప్పుడు గురుకులములు ఉండేవి. గురుకులములో ఉపనయనాలు చేసేవారు, ఆడపిల్లలకి మగపిల్లలు వేరువేరుగా. అక్కడ చదువుకున్న వాళ్ళే చాలా మంది, గార్గి ఇలాంటి చాలా మంది, మదాలస, చూడాల ఇలాంటి ఆడపిల్లలకు కూడా ఉపనయనాలు చేసి గురుకులాలు ఉండేవి, మగపిల్లలకి ఎలాగానో ఉండేవి. అందువలన అక్కడ వారు పూర్తిగా ఈ ధర్మశాస్త్రం చదువుకునేవాళ్ళు, ధర్మశాస్త్రం చదువుకునేవాళ్ళు పూర్తిగా. అప్పుడు ధర్మశాస్త్రం చదివి ఆ జ్ఞానముతో గృహస్థాశ్రమాన్ని ఎలా నడిపించాలి అనేది వారికి అప్పుడు పూర్తిగా ఉపదేశం చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చి ఆ గృహస్థాశ్రమం ప్రవేశిస్తే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గురుకులాలు లేవు, అసలు ఎటువంటి ధర్మ సూత్రాలు చెప్పట్లేదు, ఎటువంటి ధర్మ ఉపదేశం లేదు. గురుకులం అంటే ఒక చిన్న చూపు చేశారు, గురుకులాలన్నీ నాశనం చేశారు. అసలు ఎవరికి అసలు ఉపనయనాలు లేవు, పిలక పెట్టుకోవడం లేదు, బొట్టు పెట్టుకోవడం లేదు, ఆడవాళ్ళకి లేవు, మగవాళ్ళకి లేవు. తల్లిదండ్రులకు ఎలాగా తెలియదు, తల్లిదండ్రులు తెలియదు కాబట్టి పిల్లలకు కూడా తెలియదు. అంత కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది మనకి. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రమాదం వచ్చి పడింది. కాబట్టి ఇప్పుడు అందుకే మన సనాతన ధర్మం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు వాడు గమనించాలి, ఈ ధర్మ సూత్రాలు కనుక మనకు తెలియకపోతే మనకి ధార్మిక జీవితం అనేది గడపడము అసంభవం. ఏదో మన ఊహలకి వెళ్ళిపోతాం తప్ప ఇందులో బాగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ అంటారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవన్నీ చెప్తారు. చెప్తూ మొత్తము ఏ కర్మలు చెయ్యాలి, ఏ కర్మలు చెయ్యొద్దు అవి కూడా చెప్తారు. అందుకే మనకి పదే పదే ఋతం చ స్వాధ్యాయ ప్రవచనే చ, సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ, తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, అలాగన్నీ చెప్తూ అసలు ఇదంతా కూడా తప ఇతి తపో నిత్య పౌరుషిష్టి స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్య అని చెప్తాడు. ఇవన్నీ చెప్తూ అసలు ఏవైతే శాస్త్ర ప్రకారంగా నియమాలతో విధి ప్రకారంగా చెప్పిందో ఆ కర్మలు చెయ్యాలి, శాస్త్ర విరుద్ధ కర్మలు చేయకూడదు, అది మీకు పతనానికి దారి తీస్తుంది అని శాస్త్రం హెచ్చరిస్తుంది. కానీ మనము విన్నట్టు మనం పట్టించుకోము. వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినటువంటి పండితులు కూడా స్వార్థంలోకి అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి అభద్రత భావం, మొత్తం సమాజం మారిపోయింది, గురుకుల వ్యవస్థ నాశనం అయిపోయింది. కాబట్టి వాళ్ళు కూడా యథార్థంగా చెప్పడానికి వాళ్ళకి సమయం లేదు, వాళ్ళు కూడా స్వార్థం. అందువలన వాళ్ళు తెలుసో తెలియని మంత్రాల మీదే చదువుకుంటూ వెళ్ళిపోతారు తప్ప దాని యొక్క ప్రాముఖ్యత వాళ్ళు చెప్పరు. వాళ్ళు తెలుసుకోవడానికి సమయం కూడా వాళ్ళకి ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఆధ్యాత్మిక సాధన అంటే ఒక క్రమ పద్ధతిలో శాస్త్రాన్ని అధ్యయనం చేసి, ఇప్పుడు గురుకుల వ్యవస్థ లేదు, మరి ఎక్కడ చేస్తారు మీరు? అందువలన ఏదో మీకు ఒక అందుబాటులో ఉన్నటువంటి ఒక ఆశ్రమము, ఒక గురువు, ఒక గీతా భవనం ఎక్కడో ఒక దగ్గర చూసుకుంటూ మీ నిరంతరము ఈ స్వాధ్యాయ చెయ్యాలి. అందుకే భగవాన్ ఏమంటున్నారు, తస్మా శాస్త్రం ప్రమాణంతే. అందువలన శాస్త్రంలో చెప్పినటువంటి ఏదైతే చెయ్యాల్సిన కార్యక్రమాలు అవి చెయ్యాలి, చేయకూడనివి చెయ్యకూడదు. ఒకవేళ శాస్త్రాన్ని ఎవరైతే విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా అంటే కామ క్రోధ లోభానుసారంగా వెళ్ళారనుకోండి, వాళ్ళ నరకానికి దారి తీస్తుంది. అందువలన ఎవరైతే శాస్త్రాన్ని పక్కన పెట్టి తన కోరికల ద్వారా జీవిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ లోకంలో శాంతి సుఖం లేదు, తర్వాత పరలోకంలో ఇంకా శాంతి సుఖంకి ఎక్కడిది అని చెప్తూ తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య. చూడండి,
అంటే ఏవైతే చేయాల్సినవో అకార్య అంటే నిషేధం, ఏవైతే చేయకూడదో ఈ రెండింటి అందు కూడా ప్రమాణం ఏంటి? శాస్త్రం ప్రమాణం. అందువలన శాస్త్రం క్షుణ్ణంగా తెలుసుకొని ఆ శాస్త్రం చెప్పిన విధి నియమాలకు అనుసారంగా మీరు వ్యవహరించాలి కర్తవ్య కర్మలని. అలాంటి కర్మలు చేయడానికి మీకు యోగ్యత అర్హత ఉన్నది అని చెప్తున్నారు అన్నమాట. అందువలన ఈ విధంగా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఎలా చేయాలి? గురువు ద్వారా. గురువు ఎలా వస్తారు? ఈశ్వర కృప. ఈశ్వర కృప ఎలా వస్తుంది? కర్మయోగము ఉపాసన యోగము ద్వారా. అందువలన ఈ విధంగా ఎవరైతే చాలా చక్కగా స్పష్టంగా క్లియర్గా కర్మయోగం ఆచరిస్తారో వారికి అంతఃకరణ శుద్ధి, ఆ యోగ్యత వస్తుంది. తరువాత ఆ ఈశ్వరు యొక్క కృప కటాక్షం వారి యందు ఉంటుంది. కాబట్టి ఈశ్వర ఒక గురువుని, లోకల్ గురువుని మీకు తారసపడేటట్లు పంపిస్తారు. ఒకవేళ అది సాధ్యం కాని ఎట్లా సాక్షాత్ ఈశ్వరుడే వచ్చి మీకు కూడా ఉపదేశం చేసిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఒక యుద్ధ భూమిలో ఒక డ్రైవర్ గురువుగా మారినప్పుడు ఇక ఎక్కడ గురువుగా మారరో చెప్పండి మీరు. కాబట్టి గురువు, ఈశ్వర అండ్ శిష్య ముగ్గురు కూడా ఆత్మస్వరూపంలో ఒకటని, వ్యావహారికంగా ఉపాధి పరంగా వేరువేరని తెలుసుకోవాలి. అందుకే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. భగవాన్ ఆత్మస్వరూపంగా అందరూ ఒకటని చెప్తే వ్యావహారికంగా అందరూ ఒకటి కాదయ్యా, శరీరాలు వేరు, మనస్సు వేరు, ఇంద్రియములు వేరు, మన కట్టుబాట్లు వేరు, మన జీవన విధానం వేరు అని చెప్తున్నాం. కానీ పరమానంద శిష్యులు అడిగిందే సంవత్సరాల కొలది అదే అడుగుతుంటారు. మనం ఆత్మతత్వంతో మనం మాట్లాడితే వాడు వ్యవహారంగా మాట్లాడతాడు. దాసే అంటాడు, యజమాని అంటాడు. నేను ఎప్పుడైనా దాసుడు యజమాని ఒకటని చెప్పానా? వారి బుద్ధి పని చేయదు. ట్యూబ్ లైట్లు పెట్టుకుంటారు బుద్ధిలో, అది స్విచ్ చేస్తే 10 నిమిషాలకు ఆన్ అవుతుంది. ఆ ట్యూబ్ లైట్ పెట్టుకున్నోడికి అద్వైతం ఏమర్థమవుతుంది? అద్వైతం అర్థం కాదు, ఆత్మ అంటే అర్థం కాదు. ఆయన కేవలము పైన అలా నామరూపాలతోనే జీవించేస్తాడు. ఈ నామరూపాల కోసం, ద్వైతం కోసం శాస్త్రం ఎందుకు, గురువు ఎందుకు? ఆవులు కాసుకున్నవారు మేకలు కాసుకున్నవాడికి తెలుసు కదా నేను వేరు దేవుడు వేరని, దాసుడు వేరు యజమాని వేరే నాకు తెలుసు కదా. దానికోసం ఈ గురువులు ఎందుకో, దిక్కుమాలిన గురువులు. అందువలన ఈ సత్యాన్ని మనం గ్రహించాలంటే మీ మనసులో ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం కావాలి. అందుకే మనుష్యానాం సహస్రేషు అన్నారు. లక్షల్లో ఒక్కలే దీన్ని పట్టుకోగలరని శాస్త్రాన్ని స్వయంగా చెప్పింది. దానికి మనమేం కాదంటాం? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పారు. అందువలన ఇది కష్టమే, కానీ మీ జీవితాన్ని కృతకృత్యం చేస్తుంది, మీకు మోక్ష పదాన్ని అందిస్తుంది. కాబట్టి ప్రయత్నించడంలో తప్పు లేదు. ఈ భగవద్గీత విని ఇప్పటి వరకు 16 అధ్యాయాలు మనం పూర్తి చేశాము. నిజంగా మీరందరూ ధన్యులు, కృతకృత్యులు అయ్యారు. అది హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.